ఇది అందరి కోసం కాదు, కొందరి కోసం మాత్రమే. తల్లిదండ్రులు ఎంతో శ్రమించి పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడి డబ్బు పంపిస్తూ ఉంటే హాస్టల్స్ తీసుకొని ఆన్లైన్ వెబ్సైట్స్లో ఎన్నో యాప్స్లని వాడుతూ వాటికి ఎడిక్ట్ అయిపోయి బలహీనులుగా మారిపోయి వాళ్ళు పడుతున్న ఇబ్బందుల కథే ఈ డార్క్ బాయ్స్. అబ్బా, చూసే కొద్ది చూడాలనిపించేస్తుంది. అయ్య బాబా, ఇదేంటి ఇంత బాగుంది. అబ్బా, ఓహో, ఏదో చేసేయాలి ఇప్పుడు అర్జెంటుగా. ఫిక్స్ 20,000. దీనికోసం ఎకరమన్నా పర్లేదు, ఏదో ఒకటి చేసైనా సరే దీన్ని రోజు పిలిపించుకోవాలి. టేక్ 12,000, కమ్ ఫాస్ట్, వెయిటింగ్ హియర్. రే, సరదాగా సినిమాకి వెళ్ళొచ్చుగా. ఎందుకు? సరదాగా వెళ్ళి చిల్లవరా, ఎంతసేపు అని ల్యాప్టాప్ వరకు. నేను అక్కడికి వెళ్ళి చిల్లు అయితే నువ్వు ఇక్కడ కొత్త చిల్లు పెడతావా? దొంగ పుట్టిన. రే, అలా వల్గర్గా మాట్లాడద్దు, చేంజ్ యువర్ లాంగ్వేజ్. వస్తే తెప్పేళ, నీ లాంగ్వేజ్ సంగతి నాకు బాగా తెలుసు. నువ్వు ఒక చిత్తకార్తె కుక్కవి. అవునరా, నేను చిత్తకాతి కుక్కనే, మగాన్నే, పడుకుంటా, అన్ని నీకు చెప్పి చేయాలా? లేకపోతే నువ్వు ఇక్కడ అమ్మాయిని తెచ్చుకుని అడల్ట్ సినిమా చూస్తుంటే నేను థియేటర్కి వెళ్ళి నోట్లో వెళ్ళి పెట్టుకుని చప్పరిస్తూ కూర్చోవాలా? అరే, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నాకు గనక కోపం వచ్చిందనుకో, నేను ఇంట్లోంచి బయటికి పంపించేస్తా. ఆహా, అక్కడ వరకు వచ్చిందా? నీకు నాకు 1 minute కూడా సెట్ అవ్వదు. ఇంకా నేను బయలుదేరుతున్నా. అరే, నేను ఏదో కావాలని అనట్లేదురా, కోపంలో అలా వచ్చిందంతే. దా హగ్ ఇవ్వు. దా. అమ్మాయి రానా మెసేజ్ పెట్టిందా? అందుకే మగాడి మీద పట్టావు దొంగ నా కొడక. చైది చింపాంజీ మొహం. నువ్వు పడు దొర్లు ఏదన్నా చేసుకో, నా దగ్గర డబ్బుల్లో నేను సినిమాకి వెళ్ళను. రే, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను పంపిస్తాగా. నేను పక్కన ఉన్న డబ్బులతో సినిమా చూడను. రే రే, నేను అంత పని ఏంట్రా? పొర పిచ్చి నా కొడక. హాయ్. హే, ఇది ఎప్పటి నుంచి రా? చిచి, దానికి కాదు, ఆడు బ్రోకరు. ఓహో, బ్రోకర్ కాదు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అనాలి. మరి మీ ప్రోడక్ట్ ఏది? కింద కార్లో ఉంది. ఓహో, మీకు 8 కొట్టాలి కదా, ఒక్క నిమిషం. ఇదేంటి వరాలు కురిపిస్తున్నాడు? వచ్చింది చూడు, 8,000 కొట్టాం. తీసుకొచ్చి దింపుతాను, 4 hours లో పంపించాలి. సిగరెట్తో కాల్చటాలు, గుచ్చటాలు, కొరకటాలు మీరు అన్నట్టు ఏమి అనుకోకండి. వీడు ఒక సాధ్యం, వీడికి అంత సీన్ లేదు. ఆడు అడిగాను నిన్ను, మీరు వెళ్ళి తొందర తీసుకురండి. బాయ్. కింద కార్ లేదు. కార్ లేదంటరా, లిఫ్ట్లో ఉండింటది. లిఫ్ట్ ఒకటి ఉంది అంటే వెళ్ళిపోయాడు. నీ ముఖం చూసి సగం భయపడి ఉంటాడు. యాజ్ యూజువల్ రా, స్విచ్ ఆఫ్. వేసాడా? గట్టిగా వేసాడు. నేను నమ్మితే ఇంత మోసం చేస్తారా నన్ను? పెద్ద పతివ్రతలా మాట్లాడుతున్నావంట్రా. నువ్వు డబ్బులు దేనికి ఇచ్చావు? జాంగికే. కకృతి పడ్డావు, వెళ్ళి వాడు బుట్టలో పడ్డావు. విత్ గూగుల్ పే 8K. 8K కాదు, 20K. 20Kనా? 20K. ఒక్క 5,000 ఇచ్చుంటే నేనే ఆ డ్రెస్ వేసుకుని వచ్చాను కదరా. మరి నేను డిప్రెషన్లో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేసి చెప్పు తీసుకొని కొడతాను నా కొడక. ఏం నాటకాలా? ఒక్క 5 నిమిషాలు బాత్రూంలోకి వచ్చే పనికి 20,000 ఖర్చు పెడతావా? అయినా అన్ని డబ్బులు ఎక్కడ ఇవ్వరా నీకు? నిన్న రెంట్ అడిగినప్పుడు అంత టార్చర్ చేసావు. నీ దగ్గర ఉంటే నువ్వే అడ్జస్ట్ చేసి కదా. అంతేలేరా, ఇలాంటి చిల్లులు పెట్టే కార్యక్రమానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? బస్ స్టాండ్ దగ్గర 25 రూపాయల కోసం పడుకునే నా కొడక. ఇంటి ఓనర్ ఫోన్ చేస్తున్నాడు, మన అంతా రెంట్ నిన్నే కట్టాం, భయం ఎందుకు? ఫోన్ ఎత్తు. చూడు రెడ్డోడా, మనం ఒకటి అనుకుంటే ఆ పైవాడు ఇంకోటి జరిపిస్తాడు. ఇంత సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు చిత్తకార్తె నా కొడక. రెంట్ కట్టావా లేదా? అదే చెప్తున్నా, మనం ఒకటి అనుకుంటే ఆ పైవాడు పగిలిపోద్ది నా కొడక. రెంట్ కట్టావా లేదా? చూడు బ్రదర్, మనం ఒకటి అనుకుంటే పగలదీస్తా ఈ టైంలో ప్రవచనాలు చెప్పావంటే. చేసిందంతా చేసి పిచ్చి ఏంటి అరుస్తున్నావు? కడతాంలే ఎలాగోలాగా అడ్జస్ట్ చేసి. ఈ పొగరు పక్కన పెట్టు, ఓనర్కి ఏం చెప్పాలో ఆలోచించు. రే, నిజంగా కకృతి పడ్డా, ఊరికే తిట్టకురా. ఇస్తాంలే 2 daysలో ఎలాగోలాగా. నేను ఒక్క రూపాయి కూడా హెల్ప్ చేయను. నీ సంఖ నువ్వు నాకోపు. అలా టేక్ చేద్దామంటేనే ఏం లేదు.
వీడేంటారు నన్ను గే అని పెట్టాడు, వెబ్సైట్లో పెట్టాడేంట్రా? గేమ్ లపాకి ఫెలోనా ఎవడో వాడు? వాడే పోను మాటగాడు లంగా కొడుకు. ఏయ్ ఏంట్రా నాటకాలు చేస్తున్నారా? చంపేస్తా నా కొడక్క. ఒక మనిషి నమ్మి డబ్బులు ఇస్తే ఇంత మోసం చేస్తారా? చెప్తా నా కొడక. ఏయ్ అవన్నీ పక్కన పెట్టు, ఇంకో 10,000 గూగుల్ పే చేయి. ఏంట్రా పిచ్చి పిచ్చుకుందా పిచ్చ నా కొడక? అదే నీ ఫోటోని సోషల్ మీడియాలో పెట్టేస్తా, తెలుసు కదా, ఇన్స్టాలో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, అప్పట్లో ఇన్వాల్వేల్, ఆన్ స్వీట్ స్పాట్, ఎయిమ్రీ స్పాట్, కాన్సర్ట్స్ ఒకటి ఉంటే తెలుసు కదా, దాంట్లో కూడా అప్లోడ్ చేస్తా. నిన్ను ఫుల్ బిజీ చేసేస్తారా? కష్టంలో ఉండి 25,000 అయితే అడ్జస్ట్ చేయలేదు, ఏం బతుకురా నీది? ఎలుగుబంట మొహం. అలా అడవిలోకి వెళ్తే నీకు కావాల్సిన దొరుకుతారు, బట్టలు లేకుండా దొరికితే ఎలుగుబంట అనుకుని జూలో మింగుతారు నా కొడక నిన్ను. ఎప్పుడన్నా నీ మొహం చూసుకున్న రథంలో గాడిద నాయరద్దు నీ బతుకు. పెట్టే ఫోన్. ఇది కళాఖండంగా కామఖండం. అలా మొత్తం హలో షకిలా, అలా మొత్తం 20,000 పోగొట్టు. ఇప్పుడు ఓనర్కి ఏం చెప్తావురా? ఫోన్ చేస్తే ఏదో ఒకటి చెప్పొచ్చులేరా. చూసావా మన దరిద్రం మనకు అస్సలు టైం ఇవ్వట్లేదు. నువ్వు ముందు ఫోన్ ఎత్తరా, లేకపోతే ఇంటికి వస్తాడు. నువ్వు చెప్పింది నిజమేరా, మన దరిద్రం అస్సలు టైం ఇవ్వట్లేదు. వీడు రూమ్లోకి వెళ్ళిపోయాడంటే డోర్ నేను ఓపెన్ చేయాలా? ఎవరు కావాలి? ప్రకాష్. మరి నీకు ప్రకాష్ అడ్రస్ ఇదేగా. నైట్ 11కి బుక్ చేస్తే మార్నింగ్ 11కి వచ్చి ఏంట్రా ఇది? నిజం ఒప్పుకుంటా, నేను ఒకళ్ళనే బుక్ చేశాను, బై మిస్టేక్లో ఇద్దరు బుక్ అయిపోయారు. నిన్ను మాట్లాడినావురా? నేను కరువులో ఉన్నా, నువ్వు కకృతిలో ఉన్నావు. లోపల రండి. నువ్వు వాడివైపు వెళ్ళండి, వాడివైపు వెళ్ళండి. అబ్బా నిప్పేసింది. సైడ్ హో జాओ. బయట చూస్తున్నావు రే కుక్క, రే లా లోపల రా. ఇంకో ఇద్దరిని పెట్టావు, కాస్త ఏదైనా మేనేజ్ చేయరా? వాళ్ళిద్దరిని ఎత్తుకుని నా ఒళ్ళు కూర్చోబెట్టుకోమంటే ఇంకేం మాట్లాడుకున్న వాళ్ళిద్దరిని లోపల తీసుకెళ్ళి శివాజీ. అది యాక్చువల్లీ అనుకోకుండా డబుల్ టైం బుక్ అయింది, అమౌంట్ కూడా డబుల్ టైం కట్ అయిపోయింది. సో మీలో ఎవరైనా వెళ్ళిపోతే. అమ్మ నాన్న ఆట ఆడుకుంటాడు. मैं नहीं जाऊंगी, तुम जाओ. ఏ నేను వెళ్ళను, నువ్వే వెళ్ళు. क्या? అరే అది కౌంటర్ ఓపెన్ చేద్దాం, ఫస్ట్ చీర కప్పుకోమంటారు అక్క. చెప్పరా? అబ్బో అబ్బో ఊపర ఊపర దాల్ 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 5 minutes లాగతే. అయిపోయింది పో. ఓనర్ అంటాడు రా. నాకేం తెలుసు? వాళ్ళని లోపలేరా? హ్యాండ్ బ్యాగ్ తీసి లోపలే డోరీ తొందరగా కకృతినాయాల. మెయింటైన్ డిగ్రీ 5. చాలా ఫ్రెష్గా ఉన్నారు సార్. ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా? ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. మేమే మిమ్మల్ని డైరెక్ట్ వచ్చి కలుద్దామని చెప్పి. ఏం మాట్లాడతావు? అదే 2 రోజులు లేట్ అవుతుందని చెప్పడానికి. ఇంకా 2 రోజుల? మీలాంటి అర్హత లేని పిల్ల బచ్చి కలగడం నేను చేసి తప్పు. ఏంటి సార్ అర్హత గురించి మాట్లాడుతున్నారు? ఇవ్వడం 8 రోజులేగా లేట్ అయింది. స్టార్ట్ చేసాడు. సార్ సార్ ఏం పైకి అనుకుని వస్తున్నారు? సార్ ఆగండి, నేను చెప్పేది వినండి సార్. లోపల ఏం లేదు, నా మాట వినండి. గుడ్ మార్నింగ్ అంకుల్. రేట్ చెప్దాంలే కానీ. అరే అరే అంకుల్, ఆయన ఆలోచన మన రోజుల్లో ఉంటాడు, చేయడానికి చేసే పని. సార్ మీకు మంచి బ్రాగుని పెడతాం. కూర్చో. బిర్యానీ తింటారా? బిర్యానీ తింటారు పోయి నోట్లో పెట్టుకుని పుల్లే. కూర్చోండి మాట్లాడుకుందాం, భలే ఉంటుంది, సూపర్ ఉంటుంది, మెత్తగా ఉంటుంది, హ్యాపీగా. అంకుల్ రండి అంకుల్, కూర్చొని మాట్లాడు. మీరు ఎలా పుట్టారు? రేయ్ ఎవరో వీళ్ళు? ఎవరు వీళ్ళు? ఎలా లోపలికి ఎలా వచ్చారు సార్? మైండ్ బ్లోయింగ్ సార్. ఎలా వచ్చారు? అమేజింగ్. ఎలా వచ్చారు సార్? అదే నేను మిమ్మల్ని అడుగుతున్నా. సార్ నాకు తెలిసి వాళ్ళ కిటికీ నుంచి వచ్చి ఉంటారు సార్. మీరు ఇంకో డోర్ పెట్టారు కదా ఇంటికి, పైకి వచ్చారు రస్కర్. మీరు ఎవరు సార్ వీళ్ళు?
నా లుంగీరా, నా లుంగిలో తెచ్చారు, చెప్పుతా మింగుతా నా కొడక. నా ఇంట్లో ఇలాంటివి అస్సలు ఒప్పుకోదు. సార్ ఏం చేస్తున్నారు మీరు? ఆన్లైన్లో చిన్న ఫ్రాడ్ జరిగింది సార్. వాళ్ళు ఆల్రెడీ చాలా డిస్టర్బ్డ్గా ఉన్నారు సార్. సార్ సార్ ప్లీజ్ పంపించేస్తాను సార్. సార్ వాళ్ళు ఊరు అనుకున్నారు. సార్, సార్, మాట్లాడండి. ఆమె హిందీ టీచర్, ఈమె తెలుగు టీచర్. ఒప్పుకోనన్నా? సార్ మేము హోమ్ ట్యూషన్ పెట్టించుకున్నాం సార్. మీరు చెప్పించుకుంటారా? తెలుగు బాగా మీకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదా? సార్ వెళ్ళకపోతుంది సార్ చిన్న సార్ రేయ్, అయిపోయింది. అమ్మాయి పట్టు. వదిలమ్మా నువ్వు. రేయ్, దూరే. హలో. ఏయ్! అరే ఏం జరుగుతుంది? అరే అసలు అరే ఓనర్ కాపు నువ్వు కదా బుక్ చేసింది. అమ్మాయి నాకు తెలియదురా. సార్ నా కొడక ఫస్ట్ పో. దరిద్రుడా. ఆపండి. ఇంకా చాలు. ఇవాళకి ఆట అయిపోయింది. బాగా ఆడుకున్నారు. ఏం ఆట ఆడుకున్నారు కూడా నాకు తెలియదు. అమ్మా, చాలా ప్లేసులు లాగేశారు. అరే డోర్ బదలకూడదు ఆయన కోసం ప్లీజ్ రారా. ఆల్రెడీ బద్దలైపోయాడు. సార్ మా ఇంటి ఓనర్ని చూసా. నా లుంగీలో దక్కు. లేదు వీడికి ఇంకా. ప్రకాష్, రఘు ఇల్లు ఖాళీ చేశాడు తొందరగా. సార్ ఇప్పుడు కాలేంటి అలా సార్? మీలాగా నేను కఠినాత్ముడు కాదు. గంట టైం ఇస్తున్నాను. గంటలో ఖాళీ చేయండి, లేకపోతే నేను వచ్చి మీ ఇద్దరిని సంతాను. సార్ సార్ మీకు అమ్మ డ్రైవర్ వేసుకుంటున్నాడు. అంత వద్దురా, అంత యాక్టివ్. ఏ మాట కామాట వాళ్ళిద్దరికంటే ఈడే బాగున్నాడు రా. అంకుల్ అంకుల్ కుంకుడికి అంకుల్ కమిలిపోయాడు రా బిడ్డ. అలా కాదు చలే అందర్ ఇప్పుడు వచ్చి చలే అందరంటే యాడలేసింది మనకి. రేయ్ ఫీలింగ్స్ నన్ను అమ్మ తల్లి నువ్వు ఊరికి తీవ్వక ఇంకొకసారి హిందీ దాన్ని బుక్ చే బాగా చెప్తాను. అనుకోకుండా ఏదో జరిగిపోయింది. ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఈ పైసాతో వాపస్ నై హోగా. అవును ఎందుకు బోల్తాంది? డబ్బులు వెనక్కి రావని చెప్తుండ్రా. మాకు తెలుసు ఎప్పుడో పారేసుకున్నామని. ఫస్ట్ యు గో హోమ్ సేఫ్. మెసేజ్ ఫర్ దట్ ఫెలో. వీళ్ళని మళ్ళీ లోపలికి వెళ్తారు. హలో బ్యాగ్ అది సర్దుకో. ఎన్ని నీతులు మాట్లాడావురా. వాళ్ళని ఒడి చేతులతో పంపిస్తున్నా. వెతుకుదాంపా. నీ యాప్లలో ఎదిగావుగా అట్టే ఎదుగుదాం. వెళ్తే వీడమ్మా ఆడుకుంటాడు.